నా పర్సనల్ లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అంటే అంటే సీరియస్ ఇన్ ద సెన్స్ నేను పిల్లలతో బాగా జోవియల్గా ఉంటాను. నా వైఫ్తో కానీ పిల్లలతో కానీ మా మదర్ వాళ్ళతో ప్రతి జోకులు వేస్తాను. బట్ మొత్తం అంతా అలాగే ఉండదు. చాలా అంటే ఐ మీన్ ఒక చిన్న అంటే నన్ను ఎవరు పనిగట్టుకుని లేకపోతే తెలుసో తెలియక నన్ను ఎవరు హర్ట్ చేయకూడదు, నన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువగా చూడకూడదు. సో నేను ఆన్ స్క్రీన్ మాత్రమే కమెడియన్ని. నేను నా ఓన్ లైఫ్లో నేను హీరోగా ఫీల్ అవుతుంటున్నాను. ఆమె హీరో. ఎందుకంటే తగ్గి బతకను నేను. ఐ మీన్ స్టూప్ డౌన్కి వెళ్ళిపోయి బతకలేను. నేను అలా పెరిగాను, అలాగే పెరుగుతాను, అలాగే ఉంటాను, అలాగే చచ్చిపోతాను. అలాగే అది నా కోరిక. ఆఫ్ స్క్రీన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నన్ను స్క్రీన్ మీద చూసి కమెడియన్గానే అనుకుంటారు, లేదా ఎప్పుడు నవ్వుతూనే ఉండాలనుకుంటారు. బట్ నేను ఎప్పుడో నవ్వుతూ ఉండాలంటే డిపెండ్స్ ఆన్ మై మూడ్స్. మాకు మనిషి అన్నాక ఒకే మూడ్ అలా కంటిన్యూ అవ్వదు. సినిమాల్లో కమెడియన్గా ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారండి, ఆయన బయట కూడా అలాగే కామెడీ చేస్తూ స్క్రీన్కి అవసరమైన కామెడీ అంతా బయట చేయాలని ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి, మనం డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతాం. సో నా పర్సనల్ క్యారెక్టర్ వచ్చి అంటే ఇమ్మీడియట్గా దాన్ని నేను దాచుకోలేను. ఇప్పుడు ఏదైనా నేను బాధగా ఉన్నాను అనుకోండి, దాని బాధను లోపల దాచేసి నేను నవ్వుతూ అరే అందరూ ఏమైనా అనుకుంటారేమో అని నేను దాచుకోలేను. కోపం వచ్చిందనుకో కోపంగానే ఉంటాను. నేను డల్గా ఉంటాను. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారండి, అట్ ది సేమ్ టైం బయట ఫ్రెండ్స్ లైక్ నా స్కూల్ మేట్స్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా స్టిల్ వీఆర్ వెరీ క్లోజ్. మోస్ట్ వాల్యుబుల్. మా ఇంట్లో కూడా చాలాసార్లు అంటుంటారు, నీకు ఇంట్లో కంటే నీ ఫ్రెండ్స్కి నీకు వాల్యూ ఎక్కువ వాల్యూ ఇస్తావు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు, యూఆర్ ఆల్ మిస్సింగ్ యూ అంటూ ఉంటారండి. ఈవెన్ నా కాలేజ్ టైమ్స్, స్కూల్ టైమ్స్ నుంచి నేను ఫేస్ చేస్తున్న క్వశ్చన్ అది. బట్ నేనేం చేయలేను. నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్తో స్పెండ్ చేయటం అంటే. మహాత్మా అనే సినిమాకు ముందు రామ్ జగన్ వేరండి. యాజ్ అన్ ఆర్టిస్ట్గా చెప్తున్నాను. మహాత్మా సినిమా వచ్చిన దగ్గర నుంచి ఐ మీన్ కెరీర్ పరంగా నేను వేరే. నేను కల్లో కూడా ఊహించలేదండి నాకు ఈ క్యారెక్టర్ వస్తుందని. కృష్ణవంశీ గారు దగ్గర చేయటం నేను ఫస్ట్ టైం. ఆయన డైరెక్టర్ అయిన తర్వాత శివాకి ఆయన అసోసియేట్ డైరెక్టర్, ఆయన కో డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు, ఈయన అసోసియేట్ అనమాట. అప్పుడు ఆ టైంలో కూడా వర్క్ ఆయన చాలా సీరియస్గా రాము గారు లాగానే వర్క్ విషయంలోనే తీసుకుంటారు. సరే ఈ విషయానికి వస్తే, మహాత్మా విషయానికి వస్తే, శ్రీకాంత్ చెప్పినట్టున్నారండి ఎవరు వంశీ గారికి. అంతకుముందు సినిమా ఈ ఉంది కదా, దాంట్లో ఒక సీన్లో మంచి సీన్, చాలా మంచి సీన్, ఓపెనింగ్ సినిమాలో వస్తుంది. దాంట్లో గాంధీ గెటప్లో కనపడతాం ఈ సినిమాలో. అది శ్రీకాంత్ చూసేడతాను. సో ఆ చూసి మన సినిమాకి ఆ క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు జగన్ అయితే బాగుంటుందని శ్రీకాంత్ చెప్పినట్టున్నారు. సరే వంశీ గారు పిలిచి ఇట్లాగా అని చెప్పి గెటప్ ప్లేస్కి చూసుకున్నారండి. మేబీ బాగా సాటిస్ఫై అయినట్టున్నారు. తర్వాత 2-3 డేస్ పోయిన తర్వాత నేను అనుకోలే నాకు ఇస్తారని. ఈ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు అంటే ఐ వాజ్ షాక్, స్పీచ్లెస్ అనమాట. ఒక 2-3 మినిట్స్ థ్యాంక్స్ అని అంటే, ఎందుకు థ్యాంక్స్, ఐఎమ్ నాట్ ఫేవరింగ్ యూ, నేనేం ఫేవర్ చేయట్లేదు నీకు, మనకి నా క్యారెక్టర్ నువ్వు సరిపోతావని తీసుకుంటున్నానంటే, లేదండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫేవర్ చేయకపోవచ్చు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చాలా ఫేవర్ చేస్తున్నట్టే అన్నాను. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి విపరీతమైన టెన్షన్. ఎందుకంటే నాకు యాక్టింగ్ కొత్తని కాదు, ఆయన ఎలాగ ఇంప్రెస్ చేయాలా అని. డెఫినెట్గా ఎందుకంటే అసలు నేను ఇమాజిన్ కూడా చేయలేదు ఆ క్యారెక్టర్ నాకు ఇస్తారని. టోటల్ అబ్సల్యూట్లీ ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు, టీవీ సీరియల్స్ ఒక ఎత్తు అయితే దానికి 100 రెట్లు అనుకోవచ్చు. బట్ సినిమా చూడాలి. ఆ క్యారెక్టర్ అంటే నేను చెప్పలేను కూడా, నేను చెప్పడానికి కూడా నాకు రాదు. దాన్ని ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందండి అని చెప్పడానికి కూడా రాదు. మీరు చూడాలి, నాతో పాటు మీరు కూడా థ్రిల్ అవ్వాలి. అంత అద్భుతమైన క్యారెక్టర్ అండి. ఇప్పుడు నేను కృష్ణవంశీ గారి గురించి చెప్పాలంటే, నాకు ఇప్పుడు ఆయన ఒక కొత్త దేవుడు అంటే దేవుళ్ళు కొత్తగా ఉండరు కదా, మనం పుట్టకముందు నుంచి దేవుడు ఉన్నారు కదా. సత్యనారాయణ స్వామి, ఆంజనేయుడు, వినాయకుడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఇలా రకరకాలు మనం పూజిస్తాం కదా. ఇప్పుడు నేను దండం పెట్టుకునే దేవుళ్ళలో నా గూట్లో ఇంకొక కొత్త దేవుడు, ఆయన కృష్ణవంశీ. అంతే, తీర్చుకోలేను ఆయన రుణం. ఈజ్ గ్రేట్, ఫెంటాస్టిక్. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈవెన్ ఆడియన్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఆయన హ్యాపీ. నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు, నేను బాగా చేసినందుకు హ్యాపీ. సో ఐ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. బీ గుడ్ టు ఎనీవన్, ఎవ్రీవన్, లివ్ అండ్ లెట్ లివ్. డబ్బు కోసమో లేదా పేరు కోసమో దిగజారిపోవద్దు. నైతిక విలువలను కాపాడండి. అది నా ఫిలాసఫీ. మన సాంప్రదాయం, మన సంస్కృతి గ్రేట్ అండ్ గ్రేటెస్ట్, దాన్ని కాపాడదాం. అది నా ఫిలాసఫీ అండి. నా పిల్లలు కూడా మోస్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా పెరగాలని, మంచి పొజిషన్లో ఉండాలని నా కోరిక. అదే నా ఫిలాసఫీ. అందరూ అలాగే ఉండాలని.